తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య రసవత్తరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు ఇరు పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోని పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీల నేతల ఎన్నికల ప్రచారానికి ఈ రోజు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి నేడు ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. తాండూరు, కామారెడ్డిలలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభల్లో పాల్గొననున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 12 గంటలకు పటాన్ చెరువు కార్నర్ సమావేశంలో పాల్గొని అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తాండూరులో జరిగిన జనజాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరవుతారని సమాచారం. ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొంటారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ప్రచారం చివరి రోజున రేవంత్, ప్రియాంక 2 సభలు రోడ్ షోలో పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల్లో హస్తం విజయం కోసం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్రంలో 3 సార్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ హామీలను ప్రకటించేందుకు తుక్కుగూడ వెళ్లారు. మే 5న ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని నిర్మల్, మహబూబ్ నగర్ ఎంపీ నియోజకవర్గంలోని గద్వాల్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మే 9న మరోసారి హైదరాబాద్లోని తెలంగాణకు వచ్చి మెదక్ లోక్సభ నియోజకవర్గం, నర్సాపూర్, సరూర్ నగర్లలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన భుజస్కంధాలపై వేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 27 రోజుల్లో మొత్తం 56 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఓటర్లు ఎవరి వలకు చిక్కుతారో ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.